హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు వీడియోలో క్యాబేజీ తోటి టేస్టీగా ఉండే మసాలా గార అయితే చేసి చూపిస్తున్నానండి. మీరు గార అనుకోండి, వడ అంటారో, మీ ఏరియాలో ఒక్కొక్క నేమ్ ఉంటుంది కదా. సో నేనైతే మసాలా వడ అయితే చేసి చూపిస్తున్నాను. సో మరి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏం చేసి పెట్టాలా అని ప్రతి ఒక్క మదర్ అయితే ఆలోచిస్తారు. రెగ్యులర్గా పెసర వడ కానీ మినప వడ అంటే అవి టైం ఎక్కువ తీసుకుంటాయి. బట్ క్యాబేజీ ఉంటే సరిపోతుందండి. ఈ రోజుల్లో ఆన్లైన్లో నిమిషాల్లో వచ్చేస్తున్నాయి కదా, ఏది పెట్టుకున్నా కూడా కదా. సో మరి ఇది చేయడం ఎలానో, ఇంత సింపుల్ అని మీరే అంటారు. అది ఎలానో చూద్దామా. సో దానికోసం అయితే ముందుగా మనం క్యాబేజీని ఈ విధంగా సన్నగా అయితే తురుము పెట్టేసుకోవాలి. మీరు లేదంటే పొడవుగా సన్నగా చాప్ చేసుకున్నా పర్వాలేదు. అది కాకపోతే మనకి పొటాటో స్లైసర్ ఉంటుంది కదా, చక్కగా ఆ స్లైసర్ తోటి మనం తురుముకున్నాం అనుకోండి, కాకపోతే అవి పొడవుగా వస్తాయి. సో నేను మంచూరియాకి మనం ఎలా ఈ విధంగా అయితే సన్నగా తురుముకుంటామో, నేను క్యారెట్ తురుము పట్టేది ఉంటుంది కదా, సో దాంతో అయితే తురుము పట్టుకున్నాను. మీకు పొడవుగా కావాలనుకుంటే చెప్పా కదా, పొటాటో స్లైసర్ తోటి చక్కగా అలా స్లైస్ చేసుకోండి, అప్పుడు పొడవుగా వస్తాయి. సో మనం తురుముకున్న క్యాబేజీ మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక అరకప్పు వరకు అయితే ఉల్లిపాయ ముక్కలు. నేను మసాలా వడ అని చెప్పాను కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు. సో అదేవిధంగా ఇందులోనే మనం ఒక అరగంట ముందు వరకే కడిగి పెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు యాడ్ చేయడం వల్ల మనం తినేటప్పుడు వడలు అవి మధ్యలో తగులుతూ క్రంచీగా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఇందులోనే మీ టేస్ట్ సరిపోయే విధంగా ఉప్పు, కారాలు మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాము, సో దాని ప్రకారంగా చూసుకొని జాగ్రత్తగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ అయితే అస్సలు యాడ్ చేయట్లేదు, ఎందుకంటే క్యాబేజీలో తేమ ఉంటుంది కదా, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. సో మనం ముందుగా వాటర్ యాడ్ చేయకుండా ఆ తడితోటే మనం కలిపేసుకోవాలి. మ్యాక్సిమం 90% అయితే ఇదే సరిపోతుందండి, వాటర్ యాడ్ చేయాల్సిన పని ఉండదు. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ క్యాబేజీకి ఈ వడలకి మనం శనగపిండి కానీ బియ్యపిండి కానీ ఎక్కువగా వేయకూడదు. అంటే ఎలా పకోడీకి ఎలా అయితే యూస్ చేస్తామో ఆ విధంగా పిండి ఎక్కువగా వేయకూడదు. ఎక్కువగా వేస్తే ఏంటంటే మెత్తగా వచ్చేస్తాయి. మనకి కరకరలాడుతూ రావాలంటే జస్ట్ మనకి ఈ విధంగా బైండింగ్ వస్తే చాలు. నేను సన్నగా తురుముకోవడం వల్ల మీకు పిండి ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ బట్ రియల్గా ఏంటంటే పిండి అనేది కరెక్ట్ మనకి ముద్దలాగా రావాలంతే. సో మన ఈ విధంగా కలుపుకున్నాక ఈ విధంగా ఒకేసారి అన్నిటిని చేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. మనకి పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిందనుకోండి, కవర్ కానీ క్లాత్ మీద ఏం అవసరం లేదు, ఈ విధంగా చేతితోటే చక్కగా చేయి మీదే మనం నొక్కేసి పెట్టేసుకోవచ్చు. సో చూసారు కదా, మనం అన్నిటిని ముందుగానే ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ అనేది అంటే ప్రిపరేషన్ అనేది మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో నేను ఇటు పక్క వడలు తయారు చేసుకుంటూనే మరొక వైపునైతే ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మంట తగ్గించేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వడలన్నిటిని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. మనం వడలు వేయగానే అండి వెంటనే ఎప్పుడు కూడా తిప్పకూడదు, ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదా, మనకి అవి బ్రేక్ అయిపోతాయి. సో వేసిన తర్వాత 1 నిమిషం ఆగి ఆ తర్వాతకి చక్కగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి. అప్పుడే మనం ఇందులో వేసుకున్న పచ్చిశనగపప్పు కూడా చక్కగా వేగి తినేటప్పుడు పంట కింద కరకలాడుతూ టేస్ట్ వైజ్గా బాగుంటుంది. అదేవిధంగా లోపల నుంచి ఉడుకుతాయి కాబట్టి మనకి ఈ వడలు కూడా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో దానికంటే ముందుగా మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ వాళ్ళందరూ కూడా తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు, మిగతావన్నీ కూడా ఈ విధంగా తయారు చేసుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా క్యాబేజీ వడ అయితే రెడీ. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.